మే 4 చరిత్రలో ఈరోజు. యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణం. 1799 మే 4న 4వ ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నంలో మరణించాడు. టిప్పు సుల్తాన్ను షేరే మైసూర్ అని కీర్తిస్తారు. అయితే ఆయన క్రూరత్వానికి సంబంధించిన అనేక కథలు చరిత్రలో నమోదు చేయబడ్డాయి. టిప్పు సుల్తాన్ తన పాలనలో 5 లక్షల మందికి పైగా హిందువులను బలవంతంగా మతం మార్చాడు. చరిత్రకారుల ప్రకారం ఆయన అనేక హిందూ దేవాలయాలను కూల్చివేసి మైసూర్ని ముస్లిం రాష్ట్రంగా చేస్తామని ప్రకటించాడు. టిప్పు సుల్తాన్ తండ్రి పేరు హైదర్ అలీ. 1782లో తన తండ్రి మరణానంతరం టిప్పు సుల్తాన్ మైసూర్ పాలకుడయ్యాడు. బ్రిటిష్ మరియు మైసూర్ మధ్య జరిగిన 4వ యుద్ధం తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం టిప్పు సుల్తాన్ అంతఃపురాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకుంది. ది లైఫ్ ఆఫ్ టిప్పు సుల్తాన్ రచయిత కేట్ బ్రిటిల్ బ్యాంక్ టిప్పు సుల్తాన్ అంతఃపురం గురించి రాస్తూ 1799లో శ్రీరంగపట్నం ఉన్న టిప్పు సుల్తాన్ అంతఃపురంలో 600 మంది మహిళలు ఉన్నారని రాశారు. ఈ మహిళలు టిప్పు సుల్తాన్కు మాత్రమే కాకుండా అతని తండ్రి హైదర్ అలీకి కూడా చెందినవారు. వీరిలో 333 మంది టిప్పు సుల్తాన్కు చెందినవారు కాగా 268 మంది మహిళలు హైదర్ అలీకి చెందినవారు. హైదర్ అలీ మరణానంతరం కూడా ఆ స్త్రీలు ఆ అంతఃపురంలోనే ఉన్నారు. ఈ అంతఃపురానికి కాపలాగా నపుంసకులు ఉండేవారు. బ్రిటిష్ వారు టిప్పు సుల్తాన్ 12 మంది కుమారులు మరియు 8 మంది కుమార్తెలను సజీవంగా గుర్తించారు. వారిలో పెద్ద కొడుకు పేరు ఫతే బహదూర్. ఈ పిల్లల తల్లుల గురించి టిప్పు సుల్తాన్కు సమాచారం లేకపోవడంతో బ్రిటిష్ వారు ఆశ్చర్యపోయారు. తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ జయంతి. మే 4, 1905న దేశంలోని తొలి మహిళా న్యాయమూర్తి అన్నా చాందీ కేరళలోని త్రివేంద్రంలో జన్మించారు. 1926లో త్రివేంద్రంలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుండి న్యాయపట్టా తీసుకున్నారు. కేరళలో న్యాయపట్టా పొందిన మొదటి మహిళ అన్నా చాందీ 1929లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1959 ఫిబ్రవరి 9న అన్నా చాందీ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆమె ఏప్రిల్ 5, 1967 వరకు పదవిలో కొనసాగారు. ఇక్కడి నుంచి పదవి విరమణ చేసిన తర్వాత లా కమిషన్ ఆఫ్ ఇండియాలో నియమితులయ్యారు. మహిళల హక్కుల కోసం అన్నా చాందీ ఎప్పుడూ తన గొంతును వినిపించారు. ఆమె శ్రీమతి అనే పత్రికను కూడా తీసుకువచ్చారు. ఇందులో మహిళలకు సంబంధించిన సమస్యలను తీవ్రంగా లేవనెత్తారు. అన్నా చాందీ తన 91వ ఏట 1996లో కేరళలో మరణించారు. వాగ్గేయకారుడు త్యాగరాజు జయంతి. సంగీత విద్వాంసుడు వాగ్గేయకారుడు త్యాగరాజు 1767 మే 4 తేదీన జన్మించారు. ఆయన రాసిన భక్తి గీతాలను శ్రీరామునికి అంకితం చేశారు. త్యాగరాయ పాండిత్యం ఆయన ప్రతి రచనలోనూ కనిపిస్తుంది. త్యాగరాజు కర్ణాటక సంగీతానికి అందించిన 5 రత్నాల వంటి కీర్తనలు పంచరత్న కృతులు. త్యాగరాజు జీవితంలోని ఏ క్షణం కూడా శ్రీరాముని నుండి వీడిపోలేదని చెబుతారు. త్యాగరాజుకు చిన్నప్పటి నుండి సంగీతంపై మక్కువ ఉండేది. త్యాగరాజు తన యుక్త వయసులో తన మొదటి పాట నమో నమో రాఘవను స్వరపరిచాడు. త్యాగయ్య స్వరకల్పనలు నేటికి ప్రసిద్ధి చెందాయి మరియు దక్షిణ భారత శాస్త్రీయ సంగీత అభివృద్ధిలో ఆయన పాత్ర ఎంతో ఉన్నతం. ఆయన తన జీవితకాలంలో దాదాపు 600 రచనలు చేశారు. త్యాగరాజు దక్షిణ భారతదేశంలో పర్యటించినప్పుడు చాలామంది శిష్యులుగా చేరారు. ఈ శిష్యులు తాళపత్రాలపై ఆయన కూర్పులను సేకరించారు. ఆ కాలంలో త్యాగరాజు 24,000కు పైగా పాటలు పాడారని చెబుతారు. శాస్త్రవేత్త విష్ణు శ్రీధర్ వాంకర్ బర్త్డే. 1919 మే 4వ తేదీన దేశంలోని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త విష్ణు శ్రీధర్ వాంకర్ మధ్యప్రదేశ్లో జన్మించారు. ఇతడిని హరిభవ్ వాంకర్ అని కూడా అంటారు. 1957లో భీంబెట్కా రాక్ గుహలను, 1964లో కయాతా సంస్కృతిని కనుగొన్న ఘనత ఆయనది. 2003లో యునెస్కో భీంబెట్కా రాక్ గుహలను ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. వాంకర్ పురాతన వస్తువులపై చాలా పరిశోధనలు చేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాక్ పెయింటింగ్స్ ఆవిష్కరణకు కూడా దోహదపడ్డారు. రాజా భోజ్ కాలంలో ధార్లోని చారిత్రక భోజ్ శాలలో ఏర్పాటు చేసిన విగ్రహాల గురించి కూడా చెప్పారు. వాంకర్ సంస్కార్ భారతి వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి. లలిత కళల రంగంలో జాతీయ చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో సంస్కార భారతి స్థాపించబడింది. 1975లో హరిభవ్ వాంకర్కు పద్మశ్రీ అవార్డు లభించింది. ఆయన 1988 ఏప్రిల్ 3న సింగపూర్లో మరణించారు. గ్రామీ అవార్డులు ప్రారంభమైన రోజు. గ్రామీ అవార్డులు మే 4, 1959న ప్రారంభమయ్యాయి. మొదటి గ్రామీ అవార్డుల వేడుక ఈరోజు లాస్ ఏంజల్స్లో జరిగింది. తొలిసారిగా 28 గ్రామీ అవార్డులు వచ్చాయి. అప్పట్లో దీనిని గ్రామోఫోన్ అవార్డు అని పిలిచేవారు. అవార్డులో ఇచ్చే ట్రోఫీ ఆకారం కూడా గ్రామోఫోన్లా ఉంటుంది. అప్పటి నుండి 25 కంటే ఎక్కువ సంగీత శైలులకు ప్రతి సంవత్సరం మొత్తం 75 కంటే ఎక్కువ అవార్డులు ఇస్తున్నారు.
గ్రామీ అవార్డ్స్ ప్రవేశపెట్టడానికి ముందు సంగీతానికి అవార్డులు లేవు. సితార్ వాద్యకారుడు పండిట్ రవిశంకర్ ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయ కళాకారుడు. ఆయన జీవితకాల సాఫల్య పురస్కారంతో సహా 5 గ్రామీ అవార్డులను పొందారు. అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవం. అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 4న జరుపుకుంటారు. అగ్నిమాపక సిబ్బందిని, వారి త్యాగాన్ని గౌరవించడమే ఈరోజు ఉద్దేశం. అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని మొదటిసారిగా 1999లో జరుపుకున్నారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలోని విక్టోరియాలో లింటన్ పొదల్లో మంటలు చెలరేగాయి. ఎదురుగాలి వీచడంతో మంటలను ఆర్పేందుకు వచ్చిన బృందంలోని 5గురు సజీవ దహనమయ్యారు. ఎదురుగాలి వస్తుందని అంచనా లేకపోవడం, ఒక్కసారిగా గాలి దిశ మారడంతో 5 ఫైర్ ఇంజన్లు మంటల్లో చిక్కుకున్నాయి. ఆ యోధుల జ్ఞాపకార్థం, గౌరవార్థం మే 4న అంతర్జాతీయ అగ్నిమాపక దినోత్సవాన్ని జరుపుకుంటారు.